ఈనాడు పత్రికను అడ్డం పెట్టి చంద్రబాబు బీసీలను అణగదొక్కే కుట్రలు చేస్తున్నాడని తూర్పుగోదావరి జిల్లాలో బీసీల జనాభాపై ఈనాడులో వచ్చిన తప్పుడు లెక్కలే అందుకు నిదర్శనమని మాజీ ఎంపీ మార్గని భరత్ మండిపడ్డారు. రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓడినా గెలిచిన టీడీపీలో రాజమండ్రి ఎంపీ సీటు ఎప్పటికీ కమ్మ సామాజిక వర్గానికేనని చంద్రబాబు ఫిక్స్ అయిపోయాయని, కానీ వైఎస్ జగన్ గారు బీసీలకు కేటాయిస్తుంటే చూసి ఓర్వలేక బీసీ జనాభా లెక్కల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. 1994లోనే మురళీధర్ కమిషన్ నివేదిక ప్రకారం తూర్పుగోదావరిలో బీసీల జనాభా 50% ఉంటే ఇప్పుడు 29%మేనని ఈనాడు ఇలా రాస్తుందని ప్రశ్నించారు. సూపర్ 6 పథకం ఆడబిడ్డ నీతి అమలు చేస్తే రాష్ట్రం అప్పుల పాలు అవుతుందని మాట మార్చిన కూటమి మూడో బిడ్డకి 30,000, నాలుగో బిడ్డకు 40,000 ఇస్తామని చెబితే మాత్రం మాట తప్పరని గ్యారంటీ ఏమిటని ప్రశ్నించారు. చూడండి, 22,27,000 జనాభా వేశారు ఈనాడు పేపర్లో. తూర్పుగోదావరి జిల్లా గురించి మాట్లాడు. ఇందులో ఎస్సీల జనాభా 4,57,000 మంది వేశారు. ఓసీల జనాభా 7,60,000 మంది వేశారు. అంటే 4 లక్షలు 7 లక్షలు కలిపితే సుమారుగా 11 లక్షల చిల్లర వచ్చింది. ఇక్కడ టోటల్ జనాభా ఎంత అండి? 22,27,000 చూపించారు. అంటే సగం పైన జనాభా ఈనాడు పేపర్లు ఈనాడు పేపర్లు వేశారు. అంటే 50% పైచిలకు బీసీలు ఉన్నారు తూర్పుగోదావరి జిల్లాలో అని చెప్పి ఇవాళ పేపర్లో వేస్తే, నిన్నటి పేపర్లో ఎంత అన్యాయంగా చూడండి. తూర్పుగోదావరి జిల్లాలో బీసీల జనాభా 29% అని చూపిస్తున్నారు. ఇది నేను చెప్పేది కాదు. నిన్నడు ఈనాడు శీర్షికలో 29% బీసీలు ఉన్నారని చూపిస్తున్నారు. ఇవాళ పేపర్లో గణాంకాలతో వేస్తే 22 లక్షల మంది తూర్పుగోదావరి జిల్లాలో జనాభా ఉంటే 11 లక్షల సుమారుగా 7 లక్షల మంది ఓసీలు ఉంటే 4 లక్షల చిల్లరు ఎస్సీలు ఉంటే 7 + 4 ఎంతండి? 11 లక్షలు. 22లోంచి 11 తీస్తే ఎంతండి? 11 లక్షలు. అంటే సుమారుగా 50% బీసీ జనాభా ఉన్నారని ఇందులో చూపిస్తున్నారు. మరి ఇందులో ఎందుకు 29% చూపించారు అని అడుగుతున్నా. అంటే దీనికి అర్థం ఏంటంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తూర్పుగోదావరి జిల్లా అంటే రాజమండ్రి పార్లమెంటు బీసీలు కేటాయించారు. అక్కస్ అన్నమాట ఈనాడు పేపర్కి. ఇది మా సామాజిక వర్గానికి సంబంధించిన పార్లమెంట్ సీటు. ఎట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు కేటాయిస్తారు? మేము ఎప్పుడైనా కానీ మా సామాజిక వర్గము కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాల్సిన సీటే ఇది, బీసీలకు ఇవ్వడానికి లేదు అని అక్కస్సు. అసలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాము? జగనన్న ఏం ఆలోచన చేశారంటే, ఏలూరు బీసీ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు అక్కడ రాజమండ్రి పార్లమెంట్ సీట్ అంటే 2 గోదావరి జిల్లాలకి తలమానికమైన సీటు. జగనన్న గొప్ప ఆశయంతో బీసీలు కేటాయించారు. 2019లో ఆ రోజు జగనన్న బీసీలు కేటాయించి సీట్ని అత్యధిక 1,25,000 మెజారిటీతో గెలిపించారు. దాని తర్వాత 2024లో కూడా మరి అదే బీసీ సామాజిక వర్గానికి కేటాయించారు. వీళ్ళకి అందరికీ కూడా షేక్ అవుతూ ఉంది, ఈనాడు పేపర్కి కానీ చంద్రబాబు నాయుడుకి గారు కానీ. నేను ఎందుకు చెప్తున్నానంటే, గతంలో తెలుగుదేశం పార్టీలో మా నాన్నగారు ఉండేటప్పుడు అప్పుడు బీసీలకి రాజమండ్రి పార్లమెంట్ సీట్ కేటాయించాలని చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, 42 సీట్లు ఒక సీటు పోతే పోనేవ్వండి, ఇది కమ్మ సీటు తప్పితే వేరే వాళ్ళ సీటు కాదని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఎన్ని పచ్చి అబద్ధాలతో ఇవాళ ఈనాడు పేపర్లోనే కాంట్రడిక్షన్ కనబడతా ఉంది. నిన్నటి పేపర్లోనేమో 29% అని చూపించారు. ఇవాళ గణాంకాలు చూపిస్తేనేమో 50% దగ్గరగా బీసీ జనాభా కనబడుతూ ఉన్నారు. అంటే ఎక్కడ జరుగుతూ ఉంది? ఏ రకంగా అనగదొక్కుతూ ఉన్నారు? బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలుగుదేశం పార్టీ యొక్క కుట్రకోణం ఏంటనేది ఆలోచన చేయాలి. ఇది కాకుండా అండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాడు, 3 పిల్లలను కనండి 30,000 ఇస్తాను, 4 పిల్లలను కనండి 40,000 ఇస్తానని. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంతమంది పిల్లలను కన్నారండి? మీకు ఎంతమంది ఉన్నారండి సంతానము?
ఒకే ఒక్కడు. దాని తర్వాత మీ తనయుడికి ఎంతమంది ఉన్నారండి సంతానము? ఒకే ఒక్కడు. అంటే మీరు, మీ పిల్లలు, మీరందరూ కూడా కుటుంబ నియంత్రణ పాటించి మీరందరూ కూడా చక్కగా హై స్టాండర్డ్ లివింగ్ చేస్తారంట. పేద వర్గాలు, అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు వీళ్ళందరికీ కూడా తాయిలాలు ఇస్తూ ఉన్నాడు. అంటే ఆడవాళ్ళు అంటే పిల్లలుగానే యంత్రాల కిందన ఈ చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. అంటే మహిళలనంటే 3 పిల్లలు కానండి, 4 పిల్లలు కానండి, వాళ్ళకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏ రకంగా ఉంటుంది పేదవాళ్ళకి? నేను అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2013లో అనుకుంటా ఆయన, సారీ 2000, ఒక్కసారి అది తీయమ్మా, 2013లోనే ఆయన ఏం చెప్పాడనంటే, క్లియర్గా చెప్పిన మాట ఏంటంటే, ఆయన ట్విట్టర్లో కూడా ఆయన అఫీషియల్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు, కుటుంబ నియంత్రణ పాటించి కార్యక్రమము చెయ్యాలి అని చెప్పి. అదిగోండి, దానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, అంటే ఒక ఫాదర్ ఫిగర్గా ఉన్నారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలందరూ కూడా ఈ స్థాయిలో చదువుకోవాలి, ఈ స్థాయిలో ఇంగ్లీష్ మాట్లాడాలి. అది కదా మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ చేసింది. ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కింద ఉన్నాడు, ఎవరు? నారా లోకేష్. మరి ఈయన కూడా ఒక రకంగా ఫాదర్ ఫిగర్లో ఉన్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని కోట్ల మంది అయితే విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్ అనర్కలంగా మాట్లాడగలగాలి. అంటే వీళ్ళ మనవాడికి ఒక రకమైన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేద విద్యార్థులకి కనీస పక్షాన, ఇందులో కనీసం ఒక 5% 10% స్టాండర్డ్స్ ఉండాలి కదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసింది ఏంటి అని అడుగుతున్నా. ఆయన ఆలోచన చేసింది ఇదే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవాలి, అనర్కలంగా ఇంగ్లీష్ మాట్లాడాలి అని ఆయన 8వ తరగతి నుంచి ఆయన తీసుకొచ్చి ట్యాబ్లెట్స్, ఐప్యాడ్స్ ఇచ్చారు, ట్యాబ్స్ ఇచ్చారు. మరి అందరికీ కూడా టెక్నాలజీని అందించే కార్యక్రమం ఈ 2 సంవత్సరాల నుంచి ఈ నారా లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కింద ఉండి అది ఎత్తేసాడా లేదా? ఆ ట్యాబ్స్ ఇస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఇవాళ మిడ్ డే మీల్స్, క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారా అని అడుగుతా ఉన్నా. పిల్లలందరూ కూడా బయట అన్నీ కూడా విసిరేస్తున్నారు, మేము తినలేకపోతున్నామని. ఇదివరకు జగనన్న ఉండేటప్పుడు అంతా కూడా న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చేవారు. ఇవాళ అంగన్వాడీస్ తీసుకోండి, కడుపుతో ఉన్న తల్లిని చూసుకోండి, బాలింతలను చూసుకోండి, వాళ్ళందరికీ కూడా గతంలో స్టాండర్డ్ ఆఫ్ ఫుడ్, హై క్వాలిటీ న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చేవారు. ఇప్పుడు ఇస్తున్నారా అని అడుగుతున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇవన్నీ కూడా గమనించగలరు. ఇవాళ జరుగుతున్న దోపిడీని, ఇవాళ ఆ వ్యత్యాస, వాళ్ళ మనవాడికేమో హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులు, పేద బడుగు బలహీన విద్యార్థులకు అందరికీ కూడా సప్రెస్ చేస్తూ, తెలుగు మీడియంలోనే ఇంకా ఉంచుతూ, వీళ్ళ మనవడు తెలుగులో మాట్లాడండి, అనర్కలంగా మాట్లాడగలుగుతాడు కదా. ఇంగ్లీష్ మీడియం అనేది వాళ్ళకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచేదానికి, వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు చక్కగా కమ్యూనికేట్ చేయడానికి పనికొచ్చే కార్యక్రమం.